నాకు అర్థం కాని విషయం ఏంటి విజయసాయిరెడ్డి గారు, నువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుడివే కదా, నీకు ఒక బాధ్యత ఉంది కదా రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది. ఈరోజు వైజాగ్ సీ పోర్ట్ లో 25,000 కిలోల డ్రగ్స్ ని పట్టుకుంటే దాని గురించి మాట్లాడాల్సిన బాధ్యత నీకు లేదా? అవి ఎక్కడి నుంచి వచ్చాయి నీకు తెలీదా? ఈరోజు నీ స్నేహితుడు లూలో సిల్వా, ద ప్రెసిడెంట్ ఆఫ్ బ్రెజిల్, ఆ బ్రెజిల్ నుంచి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైజాగ్ సీ పోర్ట్ కి 25,000 కిలోల డ్రగ్స్ వస్తే నీ స్నేహితుడికి, ప్రెసిడెంట్ ఆఫ్ బ్రెజిల్ కి నువ్వు ఒక ట్వీట్ ని పెట్టాలి కదా. ఆయన బ్రెజిల్ కి ప్రెసిడెంట్ గా ఎన్నుకోబడినప్పుడైతే వెంటనే హార్ట్లీ కంగ్రాచులేషన్స్ మై డియర్ ఫ్రెండ్ సిల్వా లులు, ఒక ట్వీట్ అయితే ట్వీట్ కదా. ఇప్పుడు కూడా పెట్టాలి కదా. నువ్వు ప్రెసిడెంట్ గా ఉన్న బ్రెజిల్ నుంచి మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 25,000 కేజీల డ్రగ్స్ వచ్చాయి, ఇక్కడికి దిగుమతి అయ్యాయి, ఇక్కడ పట్టుకోబడ్డాయి, మా రాష్ట్రం పరువు పోతుంది, మా ముఖ్యమంత్రి పరువు పోద్ది, ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరువు మొత్తం పోయింది, మళ్ళీ ఇన్ని వేల కిలోల డ్రగ్స్ వస్తుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పక్క రాష్ట్రాలు కూడా తిడుతున్నారు, అది సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లేకుంటే డ్రగ్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని అందరూ తిట్టుకుంటున్నారు మమ్మల్ని. కాబట్టి ప్రెసిడెంట్ ఆఫ్ బ్రెజిల్ మై డియర్ ఫ్రెండ్, దీని గురించి ఒక సమాధానం చెప్పు. అసలు ఏ విధంగా వచ్చింది, కన్సైన్మెంట్ ఎవరు ఇచ్చారు, అసలు దీనికి కారకులు ఎవరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దీన్ని పంపించారు అని దీని గురించి ఒక ట్వీట్ పెట్టాలి కదా. ప్రెసిడెంట్ ఆఫ్ బ్రెజిల్ కి ట్వీట్ ఏవా.